నలుగురు మీనింగ్ ఏమిటిది? థియేటర్స్ బంద్ మీద నలుగురు ఉన్నారు అని చెప్పి ఒక టాక్ వచ్చింది కదా. రాంగ్ అది ఇవన్నీ. ఆ నలుగురు ఏమిటిది? ఆ థియేటర్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు స్టడీ చేయాలి. ఐ హ్యావ్ హౌ మెనీ థియేటర్స్ టోటలీ? నాట్ ఈవెన్ 5% ఆర్ 6% ఆఫ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. దానికి ఆ నలుగురు వాళ్ళ అరవింద్ గారి దగ్గర కూడా లేవు, దిల్రాజు గారి దగ్గర కూడా అంత లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? సురేష్ బాబు గారి దగ్గర అక్కడ ఆంధ్రాలో ఉన్నాయి కొన్ని. మా దగ్గర 70 థియేటర్స్ ఉంటే 40 బుకింగ్ ఉన్నాయి, 30 థియేటర్స్ లీజ్ ఉన్నాయి, అది కూడా గ్రౌండ్ లీజు ప్లస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్టర్ ఆల్? 5 or 6 or 7%. దీని బిఫోర్ ఉంటే 10 years బ్యాక్, ఇప్పుడు లేదండి అంత. అది అనవసరంగా ఆ నలుగురు ఆ టాపిక్ ఎవరో పెట్టారు, ఏదో గడి చెప్తే ఉంటారు. ఆ నలుగురు ఏమిటిది? ఏం లేదు ఇక్కడ. I don't think it's right to talk on 4 people only. There are so many owners, there are so many lessees, there are so many other people, and we are the last people to hurt anybody or close the industry or hurt anybody's picture. We want the films to release. అందరు ఫిల్మ్స్కి రావాలి, అందరు రిలీజ్ ఎక్కువ అవ్వాలి, ఇంకా 50 సినిమాలు రావాలని కోరుకుంటాం. బట్ ఆయన చెప్పినలాగా నేను మాట్లాడుకోలేను. అంటే హీరోలు 5 చేయాలంటే అది హూ ఆర్ వీ టు టాక్? సీ ఇట్స్ దేర్ విష్. We can't say you make 50 films or remuneration. Remuneration, who are we to decide? Sir, heroes are like gods, sir. In 145 crore population, there are how many heroes? 20 or 30 heroes in entire India, or maybe 40. They are gods. How can we talk against gods or for gods? I don't know. All these topics should not come, I think, and better we are having a good celebration time that new body has selected. Let us talk about the body and future aim cheyale, other than any controversial questions. So I request you not to talk anything controversial. ఫ్యూచర్